హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పెసరపప్పుతో పూర్ణాలైతే ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా అయితే గ్లాసున్నర పెసరపప్పునైతే తీసుకోండి. అలాగే గ్లాసున్నర ఇడ్లీ రవ్వ కూడా తీసుకోండి. అలాగే చిన్న గ్లాస్తో బియ్యాన్ని అయితే తీసుకొని 5 గంటల సేపు అయితే నానబెట్టుకోండి. నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసుకొని పెసరపప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఇడ్లీ రవ్వని శుభ్రంగా కడుక్కొని వేసుకొని దాంట్లోనే రుబ్బిన పెసరపప్పు పేస్ట్ని అయితే వేయండి. దాన్ని ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లలో అయితే వేసుకొని పొయ్యి మీద అయితే 15 నిమిషాల పాటు అయితే పెట్టుకోండి. తర్వాత బెల్లం, ఎండు కొబ్బరి, ఇలాచీ అయితే తీసుకొని బెల్లాన్ని అయితే తురుముకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఎండు కొబ్బరి, ఇలాచీని అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. పూర్ణాలు వేయడానికి అయితే పిండి అయితే కలుపుతున్నానండి. ముందుగా అయితే 2 పెద్ద స్పూన్లతో మైదా, 1 స్పూన్ బియ్యపు పిండి, చిటికెడు తినే సోడా కలుపుకొని వాటర్ అయితే పోసుకొని పూర్ణాలు అయితే వేయడానికి వీలుగా అయితే పిండిని అయితే కలుపుకోండి. చిటికెడు ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న బ్యాటర్ని అయితే పక్కనైతే పెట్టుకోండి. ఇందాక ఇడ్లీలు అయితే పెట్టుకున్నాం కదండి, ఆ ఇడ్లీని అయితే ప్లేట్లోకి తీసుకొని వాటిల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే మెదుపుకోండి. మెదుపుకున్న వాటిని అయితే పక్కన పెట్టుకొని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని చిన్న గ్లాస్తో వాటర్ పోసుకొని బెల్లాన్ని అయితే వేసుకొని బెల్లం అయితే కరిగే వరకు అయితే తిప్పుతూ ఉండండి. అలా కరిగిన బెల్లంలో కొబ్బరి, ఇలాచీ పొడి అయితే వేయండి. అది బాగా కలుపుకొని తర్వాత ముందుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఇడ్లీ ముక్కలను అయితే దాంట్లో వేసుకొని బాగా అయితే కలుపుకోండి. అది బాగా ఉండలా వచ్చే వరకు అయితే కలపండి. వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ప్లేట్లో అయితే పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పూర్ణాలు అయితే వేయడానికి ఇందాక పిండి అయితే రెడీగా పెట్టుకున్నాం కదండి, చిన్న చిన్న ఉండలుగా చేసిన వాటిని ఆ పిండిలో వేసుకొని పూర్ణాలు అయితే వేయడం మొదలు పెట్టండి. అవి చిన్న మంటలో అయితే వేయించుకుంటూ గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. అంతే, పెసరపప్పుతో పూర్ణాలు అయితే రెడీ. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.